క్షణక్షణం ఉత్కంఠగా సాగిన తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. నందిగామలోనూ టీడీపీ సత్తా చాటింది. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వివిధ పదవులు గెలుపొందడంపై అధికార కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైసీపీ మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిందని ఆరోపిస్తుంది. ఉత్కంఠ తొలగింది. క్షణక్షణం టెన్షన్ అన్నట్లుగా సాగిన తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పీఠాన్ని టీడీపీ గెలుచుకుంది. ఆ పార్టీ తరఫున డిప్యూటీ మేయర్గా మునికృష్ణ ఎన్నికయ్యారు. సోమవారమే ఎన్నిక జరగాల్సి ఉన్న కోరం లేకపోవడంతో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. దీంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ కొనసాగింది. చివరి వరకు హోరాహోరీగా టెన్షన్ అన్నట్లుగా సాగిన ఎన్నికలో మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు. దీంతో మునికృష్ణ ఎన్నికైనట్లు ప్రకటించారు అధికారులు. కరుణాకర్ రెడ్డిని తటిమే విజయమే నా విజయం. ఈ రోజు నాతో కూడా నేను ఆ రోజు 49 ఎన్నికలు జరిగితే నేను ఒకడే తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యా. వీళ్ళతో పాటు మీ సమక్షంలో ఎన్నో అక్రమాలకి నేను అక్కడ ఉన్నా. నాకు ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు చేసిన అరాచకాలను తట్టుకోలేక అక్కడ ఎన్నికున్న 26 మంది కార్పొరేటర్లు, నన్ను డిప్యూటీ మేయర్ ఎన్నుకున్న కార్పొరేటర్లు అందరూ కూడా పేరున 26 మంది ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే నా విజయం కోసం మా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు కావచ్చు, మా కూటమి అలాగే పార్లమెంట్ అధ్యక్షుడు ఇన్ఛార్జి సుగుణమ్మ, మా కార్పొరేటర్లు, ఇతర కూటమి నాయకులందరూ కూడా సహకరించి రాత్రి మొగుళ్ళు కష్టపడ్డారు. వాళ్ళకి నరసింహ యాదవ్ అందరూ కూడా కష్టపడ్డారు. అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరుపతి నగరపాలక సంస్థలో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు ప్రస్తుతం 47 మంది మాత్రమే ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఎన్నిక కోసం మొత్తం 50 మంది సభ్యులు 25 మంది హాజరు కావాల్సి ఉండగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి కేవలం 22 మంది మాత్రమే సోమవారం వచ్చారు. దీంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. చివరకు ఒక్కరోజు అనంతరం జరిగిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది మద్దతు పలికారు. దీంతో డిప్యూటీ మేయర్ పీఠం టీడీపీ వశమైంది. ఈ రోజు నీ దగ్గర 49 మంది కార్పొరేటర్లు నీ దౌర్జన్యాలతో గెలుచుకున్నారు. నీతి నిజాయితీగా గెలవలేదు వాళ్ళు ఎవరు. నువ్వు గెలిపించుకున్నావు. సరే, ఓకే, గెలిపించుకున్నావు. 3.5 సంవత్సరం మేయర్గా కూడా ఒక అధికారం ఇవ్వలేదు, ఒక మైక్ ఇచ్చి మాట్లాడలేదు, ఆమెకు సీట్ ఇవ్వలేదు, ఆమె కూర్చునే ఒక మేయర్ గౌరవం ఇవ్వలేదు, కార్పొరేటర్లకు మైక్ ఇచ్చి మాట్లాడే స్వేచ్ఛ లేదు. వాళ్ళు చెప్పిన పని ఒక్కటి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పని జరగలేదు. 49 మంది విసిగి వేచారారు. ఈ రోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు గెలిచాడు. ఇది అర్థం చేసుకోవాలి. కరుణాకర్ రెడ్డి బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఈ రోజుతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంక మీదట ప్రెస్ మీట్లలో కూడా అబండాలు మాట్లాడు, అబద్ధాలు చెప్పడు. నిజంగా ఆయనకు ఒంటిలో రక్తం ఉంటే నిజాలు మాట్లాడమని మేము ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దేవుడి పైన భక్తి ఉంటే చేతులెత్తి దండ పెట్టమని నమస్కరిస్తున్నాం. అబద్ధాలు మాట్లాడదని చెప్తున్నాం. వినేవాళ్ళు ఎవరు లేరు తిరుపతి ప్రజలు. అది ఆయనకు తెలుసు. రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చేశారు. వాళ్ళు కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన శాపంతో కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా మొట్టమొదటిగా ఎమ్మెల్యే గెలిస్తే ఆయనకు కూడా అంత అత్యధిక తక్కువ ఓట్లతో గెలుపొందడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మోసం చేసి గెలిచిందన్నారు వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వైసీపీ కార్పొరేటర్లు విజయం కోసం వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు ఆయన. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన పార్టీ నేతల్ని ఓదార్చారు భూమన. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీనే ఓటింగ్కు రాకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అందంటూ ఎద్దేవా చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. ఎంత దుర్మార్గం నడిచిందో గత వారం రోజులుగా ఈ పవిత్ర తిరుపతి నగరంలో మొత్తం ప్రజలందరూ కూడా చూసినారు. ఈ రోజు జరిగినటువంటి ఈ ఎన్నికలో నా తమ్ముడు లడ్డు భాస్కర్ ఓటమిని మేము ఓటమిగా భావించటం లేదు. మా కార్పొరేటర్లు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినారు. మాకు క్యాడర్ కి అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసిన
ఇంత గొప్పగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది, కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు. ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది. పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా పట్నంలోని జగజ్జీవనరామ్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యురాలు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అనంతరం ఎన్నిక నిర్వహించగా ఎమ్మెల్యే సౌమ్యతో కలిపి మండవ కృష్ణకుమారికి 15 మంది మద్దతు లభించింది. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి కేవలం 3 మాత్రమే మద్దతు తెలిపారు. దీంతో చైర్పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నికైనట్లు ప్రకటించారు అధికారులు. మొత్తంగా ఏపీలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోని వివిధ పదవులకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని విజయం వరించింది. దీంతో అధికార పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.